శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో నారదుడు ఆ పాండవులను చూడడం కోసం వచ్చాడు. వచ్చినటువంటి నారదుడికి అతిథి సత్కారాలు చేశాడు ధర్మరాజు. చేసిన తర్వాత ఆ నారదుడు వీళ్ళకి హితాన్ని ఉపదేశించాలి అనేటువంటి ఉద్దేశంతో ఐదుగురు ఆ పాండవులు మీరు ఐదుగురు కలిసి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు కదా, మీ మధ్య ఆమె వలన ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేకుండా ఉండండి అని దానికి తగిన విధంగా ఉండవలసిందిగా చెబుతూ సుందోపసుందుల యొక్క ప్రస్తావాన్ని తీసుకొస్తే ధర్మరాజు అప్పుడు సుందోపసుందుల యొక్క వృత్తాంతం చెప్పమని కోరగా ఆ సుందోపసుందుల యొక్క వృత్తాంతాన్ని నారదుడు యుధిష్ఠిరుడికి చెబుతున్నాడు. ఆ చెబుతున్న సమయంలో ఆ సుందోపసుందులు అనేటువంటి రాక్షసులిద్దరూ కూడా ఘోరమైనటువంటి తపస్సు చేసి ఎవరి చేత కూడా మరణం పొందనటువంటి వరాన్ని పొందారు. వాళ్ళలో పరస్పరము అన్యోన్యంగా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు మరణం సంప్రాప్తించాలి, కానీ మరొక రకంగా మరణం కలగకూడదు అని వరాన్ని పొందారు. అటువంటి బ్రహ్మ దగ్గర నుంచి అటువంటి వరం పొందినటువంటి వాళ్ళై యథేచ్ఛగా లోకాలన్నీ కూడా సంచరిస్తూ ముల్లోకాలని బాధించడం మొదలెట్టారు. ముల్లోకాలని వాళ్ళు తమ స్వాధీనంలోకి తీసుకుని వాళ్ళని బాధించడం మొదలెట్టారు. అటువంటి సమయంలో ఆ వృత్తాంతాన్నంతటినీ కూడా నారదుడు యుధిష్ఠిరుడికి చెబుతున్నాడు. ఉత్సవే వృత్తమాత్రే తు త్రైలోక్యాకాంక్షిణావుభౌ మంత్రయిత్వా తతస్సేనాం తాౌ ఆజ్ఞాపయతాం తథా. ఓ యుధిష్ఠిరా, గొప్ప ఉత్సవం చేసుకున్న తర్వాత వాళ్ళు త్రిలోక విజయాన్ని కాంక్షించినటువంటి వాళ్ళే వాళ్ళు ఇద్దరూ కూడా ఆ సేనలందరినీ కూడా సంసిద్ధమని అవ్వాల్సిందిగా ఆజ్ఞాపించారు. వెంటనే సుహృద్భిరపి అనుజ్ఞాతో దైత్యై వృద్ధైశ్చ మంత్రిభిః కృతా ప్రాస్థానికం రాత్రౌ మఘాసుయైతుస్తథా. ఆ సుందోపసింధులు ఇద్దరూ కూడా వాళ్ళ స్నేహితులు వృద్ధులు అయినటువంటి రాక్షస మంత్రుల యొక్క ఆజ్ఞను స్వీకరించినటువంటి వాళ్ళై మఖారంగ నక్షత్రాన్ని రాత్రి యుద్ధయాత్రని ప్రారంభించారు. గదా పట్టిషధారిణ్యా శూలముద్గరహస్తయా ప్రస్థితౌ సహవర్మిణ్యా మహత్యా దైత్యసేనయా మంగళై స్తుతిభిశ్చాపి విజయ ప్రతిసంహితై చారణై స్తూయమానౌ తౌ జగ్మతు పరయా ముదా. దాంతో వీళ్ళందరూ ఆయుధాలన్నీ స్వీకరించారు. ఆ సేనలందరినీ సిద్ధం చేశారు. ఆ సేనలతోటి సుందోపసింధులు ఇద్దరు కూడా బయలుదేరారు. వందిమాగతులు చారణులు అందరూ కూడా స్తోత్రాలు చేస్తున్నారు. సంతోషంగా యుద్ధయాత్రకి బయలుదేరారు. తౌ అంతరిక్షముత్ప్లుత్య దైత్యౌ కామగమావుభౌ దేవానామేవ భవనం జగ్మతుర్యుద్ధదుర్మదౌ. యుద్ధదుర్మదులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా కామగమనం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి కామగమనంతో ఆకాశాన్ని ఎగిరారు. దేవతా భవనాల మీద దాడి చేశారు. తయోరాగమనం జ్ఞాత్వా వరదానం చ తత్ప్రభో హిత్వా త్రివిష్టపం జగ్ము బ్రహ్మలోకం తతస్సురాః. వాళ్ళ దండయాత్ర గురించి విన్నారు దేవతలు. వెంటనే వాళ్ళ వరబలం కూడా తెలిసిన తర్వాత వీళ్ళతో యుద్ధం చేసినా కానీ మనం నెగ్గడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము. ఎందువల్లంటే బ్రహ్మ యొక్క వరగర్వితులే ఉన్నారు వీళ్ళు అనేటువంటి ఉద్దేశంతో వరబలాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళ ఈ దేవతలందరూ కూడా స్వర్గాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి చేరారు. తౌ ఇంద్రలోకం నిర్జిత్య యక్ష రక్షో గణాంస్తదా ఖేచరాణ్యభిభూతాన్ని జఘ్నతు తీవ్ర విక్రమౌ. వాళ్ళు ఆ తీవ్రమైనటువంటి పరాక్రమంతో స్వర్గాన్ని జయించినటువంటి వాళ్ళే యక్షులను రక్షోగణాలను ఆకాశంలో సంచరించేటువంటి మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించారు. అంతర్భూమిగతాన్నాగాన్ జిత్వా తౌ చ మహారథౌ సముద్రవాసిన సర్వాః మ్లేచ్ఛ జాతిర్విజగ్యతు. తర్వాత మహారథులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా
దేవలోకాన్ని జయించాం మనము, ఇంకా పాతాళ లోకంలోకి వెళ్దామని పాతాళంలో సంచరించేటువంటి నాగుల్ని కూడా జయించారు. జయించి ఆ సముద్రపు ఒడ్డున ఉండేటువంటి మ్లేచ్ఛ జాతులను కూడా జయించారట. తతః సర్వాం మహీం జేతుం ఆరబ్ధౌ ఉగ్రశాసనౌ సైనికాంశ సమాహూయ సుతీక్ష్ణం వాక్యమూచతు. వాళ్ళు ఇంకా భూమిని అంతటిని కూడా జయించాలి అని నిశ్చయం చేసుకున్నారట. అటువంటి నిశ్చయం చేసుకుని సైనికులందరినీ పిలిచి ఈ విధంగా చెప్పారట. రాజర్షయో మహాయజ్ఞై హవ్యకవ్యైర్ద్విజాతయః తేజోబలంచ దేవానాం వర్ధయంతి శ్రియం తదా. ఈ భూమి మీద ఉండేటువంటి రాజర్షులు అలాగే బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా హవ్యకవ్య నివేదనతోటి దేవతలని పితృదేవతలని కూడా వృద్ధిపరుస్తూ ఉంటారు. అందువల్ల దేవతల యొక్క తేజస్సు బలము సంపదలు కూడా వీళ్ళు పెంచుతూ ఉంటారు. తేషామేవం ప్రవృత్తానాం సర్వేషాం అసురద్విషాం సంభూయ సర్వైరస్మాభిః కార్యః సర్వాత్మనావతః. అందువల్ల ఈ యజ్ఞయాగాదులు ఎవరైతే చేస్తున్నారో ఈ హవ్యకవ్యాల్ని, అంటే హవ్యం అంటే దేవతలకి ఇచ్చేటువంటి ఆహుతుల ద్వారా ఇచ్చేటువంటిది, అంటే వాళ్ళని దేవతల్ని సంతృప్తి పరచడానికి ఇచ్చేటువంటి దాన్ని హవ్యం అంటారు. పితృదేవతలను సంతృప్తిపరచడానికి ఇచ్చేటువంటి దాన్ని కవ్యం అంటారు. అందువల్ల ఈ హవ్యకవ్యాదులు అంటే యజ్ఞయాగాది క్రతులు అలాగే పితృ అర్చనలు పితృ కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఈ దేవతల్ని పితృదేవతల్ని కూడా ఎల్లప్పుడూ సంతృప్తిపరుస్తూ ఉండడం వల్ల వాళ్ళకి వృద్ధి జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు శత్రువులు. మనం అందరము కూడా ఏకమయ్యి వాళ్ళందరినీ అన్ని విధాలా చంపేయాలి. అప్పుడే దేవతల యొక్క బలము పితృదేవతల యొక్క బలము కూడా తగ్గుతుంది. ఏవం సర్వాన్ సమాదిశ్య పూర్వతీరే మహోదదే క్రూరం మతిం సమాఖ్యాయ జగ్మతు సర్వతో ముఖౌ. అందువల్ల వెంటనే వీళ్ళు ఈ సుందోప సింధులు ఇద్దరు కూడా ఆ సైనికుల్ని ఈ విధంగా ఆదేశం చేసి ఒక కఠినమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాళ్ళే వాళ్ళని అన్ని వైపులకి కూడా భూమి మీద పంపించారట. పంపించి ఆక్రమణ చేయవలసిందని పంపించారట. యజంతి ఏ కేచిత్ యాజయంతి చ ఏ ద్విజాః తాన్ సర్వాన్ ప్రసభం హత్వా బలినౌ జగ్మతుస్తతః. ఈ బ్రాహ్మణులు ఋషులు అందరూ కూడా కొంతమంది స్వయంగా యజ్ఞాలు చేస్తున్నారు, కొంతమంది యజమానుల చేత యజ్ఞాలు చేయిస్తున్నారు. ఎవరైతే ఉత్సాహంగా యజ్ఞాలు చేయాలనుకుంటున్నారో అటువంటి రాజుల చేత వాళ్ళ చేత కూడా యజ్ఞాలు చేయిస్తున్నారు కొంతమంది. ఇలాగే యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళని చేయించేటువంటి బ్రాహ్మణులను కూడా బలవంతంగా చంపి వాళ్ళు బలిష్ఠులే ముందరికి సాగారట. అశ్వమే ఆశ్రమేషు అగ్నిహోత్రాణి మునీనాం భావితాత్మనాం గృహీత్వా ప్రక్షిపంతి ఆప్సు విశ్రబ్ధం సైనికాస్తయో. అలాగే ఆ మహర్షుల యొక్క ఆశ్రమాలకి వెళ్ళారట. ఆ ఆశ్రమాల్లో ఉండేటువంటి అగ్నిహోత్రాలను అక్కడ ఉండేటువంటి సామగ్రిని యజ్ఞ సామగ్రిని అంతటినీ కూడా నీళ్లలో విసిరేసేసట. తపోధనైశ్చ ఏ క్రుద్ధై శాపా ఉక్తా మహాత్మభిః నాక్రామంత తయోస్తేపి వరదాన నిరాకృతాః. అలాగే మహాత్ములైనటువంటి ఈ తాపసులైనటువంటి వాళ్ళు కోపంతో వీళ్ళ మీద చాలా క్రోధావేశం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి బలం ఏమిటయ్యా అంటే అనుష్ఠానం. వాళ్ళకి బలం ఏంటయ్యా అంటే యజ్ఞయాగాది క్రతులను నిర్వహించడమే. ఎప్పుడైతే ఆ కార్యక్రమాల్ని నిర్వహించకుండా ఈ సుందోపసుందులు తమ యొక్క సైన్యంతో కలిసి అడ్డుపడుతున్నారో ఆ ఋషులందరికీ కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు వీళ్ళని శపించాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎన్ని శాపాలు పెట్టినప్పటికీ వరదానం కలిగినటువంటి వాళ్ళు అవడం వల్ల వాళ్ళ శాపాలన్నీ కూడా వృధా అయ్యాయి తప్ప ఆ శాపాలు ఈ సుందోపసుందుల్ని ఎంత మాత్రము కూడా బాధించలేదు. నాక్రామంత యదా శాపాః బాణాముక్తా శిలాస్విర్వా నియమాన్ సంపరిత్యజ్య వ్యద్రవంత ద్విజాతయః. అవి ఎలా ఉన్నాయంటే ఒక మహా పర్వత శిలల మీదకి బాణాలు వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
అంటే ఈ బాణములు వ్యర్థమే అవుతాయి తప్ప రాళ్ల మీదకి వేయడం వల్ల ఉపయోగాన్ని పొందవు. అట్లాగా రాళ్ల మీద వదిలినటువంటి బాణాలు వ్యర్థమైనట్టుగా వీళ్ళ శాపాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. ఆ బ్రాహ్మణులందరూ దాంతో భయంతో పారిపోయినటువంటి వాళ్ళు అయ్యారు. పృథివ్యాం ఏ తపస్సిద్ధా దాంతా శమపరాయణా తయో భయాత్ దుద్రువుస్తే వైనతేయాదివోరగా. గరుత్మంతుడు వచ్చేటప్పటికి పాములన్నీ భయపడిపోతూ ఉంటాయి. ఎందువల్లంటే ఈ పాములన్నింటినీ కూడా గరుత్మంతుడు తినేస్తాడనే ఉద్దేశంతో ఆ గరుత్మంతుడిని చూసిన వెంటనే పాములు భయపడినట్టుగా అంతటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి తపస్సంపన్నులైనటువంటి ఋషులు కూడా, శాంతిపరాయణులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుందోపసుందులను చూసి భయపడి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ప్రదేశాలను వదిలిపెట్టి ప్రాణరక్షణ కోసం పారిపోతున్నట్ట. మధుతైరాశ్రమైర్భగ్నై వికీర్ణ కలసస్రువై శూన్యమాసీ జగత్సర్వం కాలేనేవ హతం తదా. ఈ విధంగా ఆశ్రమాలన్నింటినీ కూడా భగ్నం చేశారు వాళ్ళు. కలశాలు, సృక్సృవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విసిరివేసేశారు. లోకమంతా కాలమహిమ చేత ఏ విధంగా అయితే నాశనమైపోతుందో అలా జగత్తంతా శూన్యం చేసేసినట్టుగా చేసేసట. తతో రాజన్ అదృశద్భిః ఋషిభ్యశ్చ మహాసురౌ ఉభౌ వినిశ్చయం కృత్వా వికుర్వాతే వధైషిణౌ. అలాగే ఈ రాక్షసులు కూడా ఎటువంటి వాళ్ళు అంటే స్వేచ్ఛారూపం కలిగినటువంటి వాళ్ళు, అదృశ్య రూపంలో సంచరించగలిగినటువంటి వరాలు కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల వీళ్ళు అదృశ్యమైనటువంటి రూపం దాల్చి ఆ రాక్షసులిద్దరూ కూడా ఋషులు ఎక్కడైతే అక్కడికి వాళ్ళని చంపాలనేటువంటి నిశ్చయం కలిగినటువంటి వాళ్ళై భయంకరమైనటువంటి జంతువుల యొక్క రూపాన్ని స్వీకరించారట. స్వీకరించి ప్రభిన్న కరటౌ మత్తౌ భూత్వా కుంజర రూపిణౌ సంలీనపి దుర్గేషు నిన్యతుర్యమ సాధనం. మదాన్ని స్రవించేటువంటి మత్తేభాలు ఏనుగుల రూపాన్ని ధరించారట. అలాగే ఎక్కడో రహస్యంగా దాక్కుంటున్నటువంటి ఋషులందరినీ కూడా అరణ్యంలో ఏనుగుల్లా సంచరిస్తున్నటువంటి వాళ్ళే చూసి వాళ్ళందరినీ కూడా సంహరించేస్తున్నారట. సింహౌ భూత్వా పునర్వ్యాఘ్రౌ పునశ్చాంతర్హితావుభౌ తైస్తైరూపాయైస్తౌ క్రూరాన్ ఋషీన్ దృష్ట్వా నిజఘ్నతు. అలాగే ఒక్కొక్కప్పుడు సింహాల రూపాలు ధరిస్తున్నారు, ఒక్కొక్కడు పులుల రూపాలు ధరిస్తున్నారు. ఈ విధంగా అదృశ్యంగా వాళ్ళు ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపాన్ని ధరించినటువంటి వాళ్ళై క్రూరాత్మలై ఋషులు ఎక్కడైతే ఉన్నారో అక్కడక్కడికల్లా వెళ్ళి జంతువుల్ని మాదిరిగా వధించేసేట వాళ్ళని. నివృత్త యజ్ఞ స్వాధ్యాయా ప్రణష్ట నృపతి ద్విజా ఉత్సన్నోత్సవ యజ్ఞాశ్చ బభూవ వసుధా తథా. అప్పుడు ఏ విధంగా తయారైందంటే భూమి అంతా కూడా ఏ విధమైనటువంటి యజ్ఞాలు, స్వాధ్యాయాలు, వేదాధ్యయనములు ఏమీ లేకుండా అయిపోయింది భూమి అంతా కూడా. వీళ్ళు ఎటువంటి రూపాన్ని ఎప్పుడు ధరిస్తారో తెలియదు, ఎవరిని ఎక్కడ సంహరిస్తారో తెలియదు. అలాగైపోయి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మహా ఋషులు, రాజర్షులు, అలాగే బ్రాహ్మణులు అందరూ నశించారట. అట్లాగే యాత్రలు చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ యాత్రలు చేయట్లేదట. వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళు వివాహాలు చేసుకోవట్లేదట. ఏ విధమైన ఉత్సవాలు చేసుకోవట్లేదు. ఎక్కడెక్కడైతే జన సముదాయం కల్పిస్తుందో అక్కడక్కడల్లా వీడు చంపేస్తున్నారు. అందువలన ఈ భూమి అంతా కూడా ఏమైపోయిందంటే ఆహాకారాలతో భయోద్విగ్నంగా తయారైపోయిందట. హాహా భూతాః భయార్తాశ్చ నివృత్త పణవాపణాపణ నివృత్త విపణాపణ నివృత్త దేవకార్యాచ పుణ్యోద్వాహ వివర్జిత. ఈ భూమి ఏమైపోయిందంటే అంతటా కూడా భయం వ్యాపించిపోయింది, హాహాకారాలు వ్యాపించేవి. ఎక్కడ చూసినా ప్రజలందరూ ఆర్తధ్వానాలు చేస్తున్నారు, భయంతో విహ్వలత్వాన్ని పొందుతున్నారు. ఎక్కడ మృత్యువు వాళ్ళకి సంప్రాప్తిస్తుందో అనేటువంటి భయంతో బ్రతుకుతున్నారు. అంగళ్ళలోనూ అక్కడ క్రయ విక్రయాలు అనేటువంటివే లేకుండా పోయాయి. దేవకార్యాలన్నీ కూడా నశించాయి. అలాగే పవిత్రమైనటువంటి వివాహాది కర్మలు కానీ, యజ్ఞయాగాది కర్మలు కానీ, ఆ భగవద్ అర్చనలు కానీ, అధ్యయనాలు కానీ ఏమీ జరగట్లా. నివృత్త కృషి గోరక్షా విధ్వస్త నగరాశ్రమ అస్థి కంకాల సంకీర్ణ భూ బభూవ ఉగ్ర దర్శన.
వ్యవసాయం లేదు, ఎక్కడ పశు సంరక్షణ అనేటువంటిది లేదు, నగరాలు ఆశ్రమాలు అన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఎక్కడ చూసినా కానీ ఎముకలతోటి అస్థిపంజరాలతోటి భూమి చాలా భయంకరంగా కనిపిస్తున్నటువంటిది అయింది. నివృత్త పితృకార్యం చ నిర్వషట్కార మంగళం జగత్ ప్రతిభయాకారం దుష్ప్రేక్ష్యమభవత్ తదా. పితృకార్యాలన్నీ కూడా లోపించాయి, ఎవరు కూడా పితృకార్యాలు చేయట్లేదు. అలాగే వషట్కారాలు లేవు, మంగళ కార్యాలు లేవు. లోకమంతా భయంతో వ్యాపించి ఉన్నదైపోయింది. భూమి వైపు ఎవ్వరూ కూడా చూడలేకపోతున్నారు. చంద్రాదిత్యౌ గ్రహాస్తారా నక్షత్రాణి దివౌకస జగ్ముర్విషాదం తత్కర్మ దృష్ట్వా సుందోపసుందయో. ఆ సుందోపసుందులు చేసేటువంటి భయంకరమైనటువంటి కర్మను చూసి సూర్యచంద్రులు, మిగిలినటువంటి గ్రహాలు, తారలు, నక్షత్రాలు, దేవతలు అందరూ కూడా మిక్కిలి దుఃఖాన్ని పొందినటువంటి వాళ్ళు అయ్యారు. ఏవం సర్వా దిశో దైత్యాః జిత్వా క్రూరేణ కర్మణా నిస్సపత్నౌ కురుక్షేత్రే నివేశమభిచక్రతుః. ఈ విధంగా ఈ సుందోపసుందులు ఏం చేశారంటే తమ యొక్క క్రూరమైనటువంటి పనులతోటి అన్ని దిక్కుల్ని జయించేశారు. జయించినటువంటి వాళ్ళే ఎక్కడ శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా శత్రురహితం చేసుకుని కురుక్షేత్రంలో ఉండేటువంటి తమ భవనంలో ప్రవేశించారట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యలంభ పర్వణి సుందోపాఖ్యానే నవాధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలంభ పర్వం అనే ఉపపర్వంలో సుందోపాఖ్యానం అనేటువంటి 209వ అధ్యాయం పూర్తయింది. 210వ అధ్యాయంలో ప్రవేశించాం. నారద ఉవాచ, నారదుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడితోటి. తతో దేవర్షయః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః జగ్ముస్తదా పరం ఆర్తిం దృష్ట్వా తత్కథనం మహత్. యుధిష్ఠిర, ఈ విధంగా దేవర్షులు, సిద్ధులు, మహర్షులు కూడా ఈ జరిగినటువంటి మారణకాండనంతా చూసి చాలా దుఃఖించిన వాళ్ళు అయ్యారయ్యా. తే అభిజగ్ముః జితక్రోధాః జితాత్మానః జితేంద్రియాః పితామహస్య భవనం జగతః కృపయా తదా. అలాగా గొప్ప జితేంద్రులైనటువంటి వాళ్ళు, తపస్సిద్ధులైనటువంటి వాళ్ళు, క్రోధాన్ని జయించినటువంటి వాళ్ళు, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వీళ్ళందరూ కూడా కలిసి ఏదో రకంగా రక్షించాలి, ఈ భూమండలం అంతా కూడా ఇట్లా అయిపోయింది అని అనుకున్నటువంటి వాళ్ళై బ్రహ్మలోకానికి వెళ్ళి అందరూ కూడా సత్యలోకానికి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మని ప్రార్థిద్దామనే ఉద్దేశంతో అందరూ అక్కడికి వెళ్ళారట. తతో దదృశురాసీనం సహ దేవై పితామహం సిద్ధై బ్రహ్మర్షిభిశ్చైవ సమంతాత్ పరివారితం. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈ సుందోపసుందుల యొక్క మారణకాండకి భయపడినటువంటి దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ బ్రహ్మలోకంలోనే ఉన్నారు. అందువలన సమస్త దేవతాగణంతో, సిద్ధులతోటి, బ్రహ్మర్షి గణంతో పరివేష్టితుడైనటువంటి బ్రహ్మని ఈ తపస్సిద్ధులైనటువంటి ఋషులందరూ కూడా చూసేట. చూసినటువంటి వాళ్ళై తత్ర దేవః మహాదేవః తత్రాగ్నిర్వాయునా సహ చంద్రాదిత్యౌ చ శక్రశ్చ పారమేష్ట్యాః తదర్షయః. అంతేకాకుండా అక్కడ ఎవరున్నారు? మహాదేవుడు ఉన్నాడు, అలాగే వాయువుతో కూడినటువంటి అగ్ని ఉన్నాడు, చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు, ఇంద్రుడున్నాడు. ఇలా వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. బ్రహ్మ మానసపుత్రులు కూడా అక్కడే ఉన్నారు. వైఖానసాః వాలఖిల్యాః వానప్రస్థాః మరీచిపాః అజాశ్చైవ అవిమూఢాశ్చ తేజో గర్భాస్తపస్వినః. అంతేకాకుండా వైఖానసులు, వాలఖిల్యులు, వానప్రస్థులు, మరీచి మహర్షి యొక్క సంతానము, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. తేజోగర్భులైనటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఋషయ సర్వ ఏవైతే పితామహముపాగమన్ తతోభిగమ్యతే దీనాః సర్వ ఏవ మహర్షయః. అల్లా వాళ్ళతో పరివేష్టుడైనటువంటి ఆ బ్రహ్మ దగ్గరికి ఈ ఋషులందరూ కూడా పాపము దైన్యంతో ఆ వెళ్ళినటువంటి వాళ్ళై ఆయనతోటి దీనులై ఈ విధంగా చెబుతున్నారట. సుందోపసుందయో కర్మ సర్వమేవ శశంశిరే యథాహృతం యథా
తథా చైవ కృతం ఏన క్రమేణ చ. ఈ సుందోపసుందుల యొక్క వృత్తాంతాన్ని అంతటే వాళ్ళు చేసేటువంటి మారణకండని, వాళ్ళు చేసేటువంటి క్రూరమైనటువంటి కర్మల్ని కూడా ఈ మహర్షులందరూ కూడా బ్రహ్మగారికి నివేదించేట. న్యవేదయం తతసర్వం అఖిలేన పితామహే తతో దేవగణా సర్వే తే చైవ పరమర్షయ. అలాగే దేవతలు కూడా అప్పటికే ఈ సుందోపసుందులు చేసేటువంటి క్రూర కర్మలన్నీ బ్రహ్మకి నివేదించారు. ఇక్కడ మహర్షులు కూడా నివేదించారు. అవన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడే బ్రహ్మ తమేవార్థం పురస్కృత్య పితామహమవోచదయన్ అచోదయన్ తత పితామహ శ్రుత్వా సర్వేషాం తద్వచస్తథా. అప్పుడు బ్రహ్మని తగినటువంటి కర్తవ్యాన్ని మీరు ఉపదేశించాలి. ఇప్పుడు లోకాలన్నీ కూడా సుందోపసుందుల యొక్క మారణకాండతోటి క్రూర కర్మలతోటి ఉద్విగ్నత చెంది భయంకరమైనటువంటి వాతావరణంతో అక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా చాలా మిక్కిలి కష్టాలు అనుభవిస్తున్నారయ్యా. దీనికి ఏదైనా సరైనటువంటి కర్తవ్యాన్ని నువ్వు ఆలోచించాలి, ఆలోచించి మాకు ఉపదేశం చేయాలి అని బ్రహ్మని వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. చేసేటప్పటికీ ముహూర్తమివ సంచిత్య కర్తవ్యశ్చ నిశ్చయం. వెంటనే బ్రహ్మగారు ఇవన్నీ కూడా సావధానంగా విన్నాడు. విన్న వెంటనే ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి కొద్దిసేపు దాని గురించి ఆలోచన చేసినటువంటి వాడై తయోర్వధం సముద్దిశ్య విశ్వకర్మాణమాహ్వయత్. ఈ సుందోపసుందుల్ని ఇలాగే వదిలేస్తే కనుక ముల్లోకాలు సర్వనాశనమైపోతాయి, అందులో ఏమీ సందేహం లేదు. అందువలన ఏదో ఒకటి ప్రత్యామ్నాయం ఆలోచించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి బ్రహ్మదేవుడు వీళ్ళ యొక్క సంహారం ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం ఆలోచించినటువంటి వాడై విశ్వకర్మని ఆహ్వానించాడు. ఆ విశ్వకర్మని పిలిపించాడు. దృష్ట్వాచ విశ్వకర్మాణం వ్యాధి దేశ పితామహ సృజ్యతాం ప్రార్థనీయైక ప్రమదేతి మహాతపా. వెంటనే మహాతపస్సు అయినటువంటి విశ్వకర్మ అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఆ బ్రహ్మగారి దగ్గర నిలబడి ఆయనకి నమస్కారం చేసి మహానుభావ నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు బ్రహ్మ చెప్పాడు, నువ్వు ఒక గొప్ప అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీని వాళ్ళ వధ కొరకు ఈ సుందోపసుందుల సంహారం కొరకు తయారు చేయవయ్యా అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ. పితామహం నమస్కృత్య తద్వాక్యమభినంద్యత నిర్మమే యోషితం దివ్యాం చింతయిత్వా పునః పునః. వెంటనే ఆ విశ్వకర్మ ఆ పితామహుడైనటువంటి బ్రహ్మకి నమస్కారం చేశాడు. ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించాడు. చక్కగా ఆలోచన చేశాడు విశ్వకర్మ. ఒక దివ్యమైనటువంటి సుందరిని సృష్టించేట. త్రిషు లోకేషు యత్కించిత్ భూతం స్థావర జంగమం సమానయద్ దర్శనీయం తత్తదత్ర సవిస్వవిత్. అయితే ఆమెను తయారు చేయడం కోసమని విశ్వకర్మ ఏం చేశాడంటే ముల్లోకాల్లోనూ చరాచరాల్లోనూ ఏ పదార్థం శ్రేష్టమైనటువంటిది అంటే సౌందర్యయుక్తమైనటువంటి విశేషమైనటువంటి గొప్పదైనటువంటి పదార్థం ఎక్కడుందో దాన్ని అంతటిని పోగు చేసేట. పోగు చేసి అదంతా కూడా ఈమె యొక్క ఈ స్త్రీ యొక్క శరీరంలో నిక్షిప్తం చేసేట. చేసి కోటిశైవ రత్నాని తస్యాహ గాత్రే న్యవేశయత్ తాం రత్న సంఘాతమయీం అసృజద్దేవరూపిణీం. అలాగే ఆ యువతి యొక్క శరీరంలో అనేకములైనటువంటి రత్నాలన్నింటినీ కూడా తీసుకొచ్చి శ్రేష్టమైనటువంటి రత్నాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటివి కోట్ల కొద్ది రత్నాలని స్వీకరించి ఆ రత్నాలన్నీ కూడా ఏం చేశాడంటే ఆమె యొక్క శరీరంలో పొందుపరిచేట. దాంతో ఆ రత్నముల యొక్క కిరణాలు ఆ కాంతిని అంతా కూడా వెదజల్లే విధంగా ఆ గొప్పదైనటువంటి ఆ దేవకాంతని సృష్టించేట. సా ప్రయత్నేన మహత నిర్మిత విశ్వకర్మణ. విశ్వకర్మ యొక్క నిర్మాణం అంటేనే అత్యద్భుతంగా ఉంటుంది. అందులో బ్రహ్మ గారి యొక్క ఆదేశం మేరకు అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీని సృష్టించాలి అని ప్రత్యేకంగా చెప్పాడు. కాబట్టి లోకంలో ఉండేటువంటి సౌందర్య పదార్థాలన్నీ కూడా రాశిగా పోసి అనేకములైనటువంటి శ్రేష్టములైనటువంటి రత్నాలన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటినన్నింటినీ కూడా పొందుపరిచి చాలా అద్భుతంగా అత్యంత ప్రయత్నంతో దీక్షతోటి విశ్వకర్మ సృష్టించట. దాంతో
దాంతో ఆమె ఎలా అయిందంటే త్రిషు లోకేషు నారీణాం రూపేణ అప్రతిమాభవత్, ముల్లోకాల్లో ఉండేటువంటి నారీమణుల అందరిలోకి కూడా సౌందర్యంలో సాటి లేనటువంటిది అయింది ఆమె. న తస్యాహ సూక్ష్మమప్యస్త యద్గాత్రే రూప సంపద నియుక్త యత్ర వా దృష్టి న సజ్జతి నిరీక్షతాం. ఆమె శరీరంలో చూసే వాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షించనటువంటి, అంటే సాధారణంగా ఎవరినైనా చూస్తే ఏదో ఒక చిన్న లోపమైనా మనకి కనిపించడానికి ప్రయత్నం చేస్తుంది. పరీక్షగా చూస్తే ఏదో ఒక్క చోట చిన్న లోపం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈమె యొక్క శరీరంలో చూస్తుంటే కనీసం నువ్వు గంజంత ఆకర్షించినటువంటి రూప సంపద ఏమీ లేదట. అంటే మొత్తము సమగ్రమైనటువంటి ఆమె యొక్క శరీరం అంతా కూడా అందరినీ కూడా ఆకర్షిస్తూనే ఉందిట. సా విగ్రహవతీవ శ్రీ కామరూపా వపుష్మతి జహార సర్వభూతానాం చక్షుంషి మనాంసి చ. ఆమె ఎలా ఉందంటే సాక్షాత్తు లక్ష్మీదేవే శరీరం దాల్చినట్టుగా ఉందిట. అట్లాగే ఆ కామరూపిణి అయినటువంటి ఆమె సమస్తములైనటువంటి ప్రాణుల యొక్క చూపులను మనస్సులను ఆమె ఎక్కడికి నుంచుంటే అక్కడ నుండేటువంటి సమస్తములైనటువంటి భూతములు కూడా, అంటే ప్రాణి సంపద, ప్రాణం ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆ రూపాన్ని చూడాలనేటువంటి కోరికతో ఉంటుందిట. అల్లా ఆకర్షించేటువంటి విధంగా కేవలము చూపులనే కాదు మనస్సులను కూడా ఆకర్షించేట్టుగా ఉందిట. అంత అద్భుతమైనటువంటి సౌందర్యంట. తిలం తిలం సమానీయ రత్నానాం యద్వినిర్మిత తిలోత్తమేతి తత్తస్యా నామచక్రే పితామహ. ఆయన ఏం చేశాడు ఆ విశ్వకర్మ? శ్రేష్టమైన ఉత్తములైనటువంటి రత్నాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా లోకంలో ముల్లోకాల్లో ఉండేటువంటి రత్నాలన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటిని ఏం చేసేటంటే నువ్వు గింజంత పరిమాణంలో చేసేట. అల్లాగా ఆ రత్నాల్ని నువ్వు గింజంత పరిమాణంలో తీసి ఈమెను నిర్మించాడు. కాబట్టి తిలోత్తమ, తిలలంటే నువ్వు గింజలు, ఆ తిలలనేటువంటి రత్నాలని తిలలుగా చేసినటువంటి వాడే, అంటే తిలాభూతంగా అంటే తిలలంతగా చేసినటువంటి వాడే వాటితోటి ఈమెను సృష్టించాడు. కాబట్టి అద్భుతమైనటువంటి సౌందర్యంగాను ఆమెకి తిలోత్తమ అనే పేరు బ్రహ్మగారు పెట్టారట. బ్రహ్మాణం సా నమస్కృత్య ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ కింకార్యం మయి భూతేసా ఏన అస్మి అద్య ఇహ నిర్మిత. మహానుభావ, ఈరోజు నన్ను ఇక్కడ నిర్మింపబడిన దానం చేసావు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బ్రహ్మగారికి నమస్కారం చేసి ఆమె కింకార్యం వైభూతేశ, నేనేం చెయ్యాలో నాకు తెలియజేయవలసింది. ఏ కార్యనిమిత్తమై ఈ శరీర నిర్మాణాన్ని నువ్వు చేయించేవయ్యా, అందువల్ల దాన్ని ఆదేశించవలసింది అని బ్రహ్మగారిని ప్రార్థించిందట. ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మగారు చెబుతున్నారు, గచ్చ సుందోపసుందాభ్యాం అసురాభ్యాం తిలోత్తమే ప్రార్థనీయేన రూపేణ కురుభద్రే ప్రలోభనం. ఓ కళ్యాణి తిలోత్తమా, నువ్వేం చేస్తావంటే ఆ సుందోపసుందరి దగ్గరికి వెళ్ళి నీ యొక్క అత్యంత ఆకర్షణీయమైనటువంటి రూపంతో వాళ్ళని ప్రలోభపెట్టు. త్వత్కృతే దర్శనాదేవ రూప సంపత్కృతేన వై విరోధ స్యాత్ యథాతాభ్యాం అన్యోన్యేన తథా కురు. నిన్ను చూస్తున్న వెంటనే వాళ్ళకి ఎలా కలగాలంటే నీ రూప సంపదనంతటినీ కూడా తానే పొందాలి అని పరస్పరము అనుకోవటం. వాళ్ళు అల్లా అనుకున్నటువంటి వాళ్ళని అటువంటి కోరిక వాళ్ళ మనస్సులో కలిగించి వాళ్ళిద్దరికీ పరస్పరము విరోధం ఏర్పడేటట్టుగా నువ్వు చెయ్యాలి అని బ్రహ్మగారు ఆ తిలోత్తమని ఆజ్ఞాపించేటప్పటికీ ఈ వృత్తాంతమంతా కూడా నారదుడు యుధిష్ఠిరుడికి చెబుతున్నాడు. సా తథేతి ప్రతిజ్ఞాయ నమస్కృత్య పితామహం చకార మండలం తత్ర విబుధానాం ప్రదక్షిణం. వెంటనే ఆమె ఆ బ్రహ్మగారి యొక్క ఆదేశాన్ని అంగీకరించి బ్రహ్మకు నమస్కారం చేసింది. బ్రహ్మగారితో చెప్పింది, మహానుభావ, నువ్వు ఏ విధంగా అయితే ఆదేశించేవో ఆ విధంగా నీ యొక్క ఆజ్ఞను నేను పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేసి అక్కడ ఉండేటువంటి దేవతలందరికీ నమస్కారం చేసింది. వాళ్ళందరికీ కూడా ప్రదక్షిణ కూడా చేసిన తర్వాత ప్రాంగ్ముఖో భగవానాస్తే దక్షిణేన మహేశ్వర దేవాస్తైవ ఉత్తరే
దక్షిణేనాసన్ సర్వతః ఋషయో భవన్. బ్రహ్మ గారు దక్షిణ దిక్కులో ఉంటే శివుడు తూర్పుకు అభిముఖంగా కూర్చున్నట్ట, దేవతలందరూ ఉత్తరంగా కూర్చున్నట్ట, ఋషులు అన్ని వైపులా కూడా ఆసీనులై ఉన్నట్ట. కుర్వత్యాతు తత్ర మండలం, అల్లా కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా కుర్వత్యాతు తత్ర మండలం తత్ప్రదక్షిణం ఇంద్రస్థానుశ్చ భగవాన్ ధైర్యేణ ప్రత్యవస్థితౌ. ఆ తిలోత్తమ ఆ విధంగా కూర్చున్నటువంటి ఆ దేవ సముదాయానికి అంతటికీ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆమె ప్రదక్షిణ చేస్తుంటే ఎవరి వైపుగా పెడుతోందో వాళ్ళందరూ కూడా ఆమెను అట్లా కళ్ళారా చూస్తున్నట్ట. ఆ ఇంద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇంద్రుడు, ఈశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈశ్వరుడు తమ తమ యొక్క స్థానాల్లో ధైర్యంగా అలా ఆశీనులే ఉన్నారు, వాళ్ళ వైపున అలా ప్రదక్షిణ చేస్తుంటే యామె ద్రష్టు కామస్య చాత్యర్థం గతయా పార్శ్వతస్తయా అన్యదంచిత పద్మాక్షం దక్షిణం నిసృతం ముఖం. ఆమె శంకరుడి యొక్క దక్షిణ పార్శ్వానికి పోతే శంకరుడికి ఆమెను చూడాలనిపించిందిట. ఆయనకి పద్మం వలె ప్రకాశించే వేరొక ముఖం ఏర్పడి ఆ ముఖంతో చూస్తున్నట్ట. అలాగా ఎక్కడికి వెడుతుంటే అలాగ పృష్ఠత పరివర్తంచ పశ్చిమం నిసృతం ముఖం గతయా చోత్తరం పార్శ్వం ఉత్తరం నిసృతం ముఖం. వెనక్కి తిరిగేటప్పటికి పశ్చిమ ముఖం, ఉత్తరానికి వెళ్ళినప్పుడు ఆమె ఉత్తర ముఖం ఏర్పడ్డాయట. ఇలాగా మహేంద్రస్యాపి నేత్రాణం పృష్ఠత పార్శ్వతోగ్రత రక్తాంతానాం విశాలానాం సహస్రం సర్వతో భవత్. అలాగే మహేంద్రుడికి ఆమెను చూడడం కోసం ఒళ్ళంతా కళ్ళు వచ్చేయట. అందువలన అలాగా ముందు వెనక అన్ని వైపులా విశాలమైనటువంటి 1000 కన్నులు బహిర్గతమయ్యాయట. అలా ఆమెను చూస్తున్నట్ట. ఏవం చతుర్ముఖ స్థాను మహాదేవో అభవత్పురా తథా సహస్రనేత్రశ్చ బభూవ బలసూదన. పూర్వం స్థాణువైనటువంటి శంకరుడు చతుర్ముఖుడయ్యాడు ఆమెను చూడడం కోసం. అలాగే బలిచక్రవర్తిని చంపినటువంటి ఇంద్రుడు సహస్రనేత్రుడయ్యాడు ఆమెను చూడడం కోసమని. ఈ విధంగా తథా దేవనికాయానాం మహర్షీణాం చ సర్వస ముఖాని చాభ్యవర్తంత యాన యాతి తిలోత్తమ. ఈ విధంగా మహర్షులకు దేవ సంఘాలకి కూడా ఏ వైపుకి తిలోత్తమ పెడుతోందో ఆ వైపుకి వాళ్ళ యొక్క ముఖాలన్నీ తిరగసాగాయి. ఆ విధంగా అద్భుతమైనటువంటి ఆ సౌందర్యవతైనటువంటి తిలోత్తమని వాళ్ళు చూస్తున్నట్ట. అలా ఉండగా ఆమె ఏం చేస్తుంది అనేటువంటిది రేపు మనం తెలుసుకుందామని చెప్తూ స్వస్తి.